ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి ఈ విధానంలో అయితే ఉంటుందన్నమాట. ఆ వివరాలు ఏందనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. కొన్ని కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ముఖ్యంగా వాహనదారులకు సంబంధించి తెలంగాణలో ఏప్రిల్ 1, 2019కి గనక ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి అన్ని పాత వాహనాలు ఖచ్చితంగా ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది HSRP అమర్చుకోవాల్సింది ఉంటుందన్నమాట. డేట్ ఇచ్చారు. అంతకంటే ముందు పాత వాహనాలకు సంబంధించి క్లియర్గా చెప్తున్నారనమాట. ఈ మేరకు రవాణా శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది తెలంగాణ. ఇందుకు సంబంధించి అంటే గడువు డెడ్లైన్ కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 30 అంటే ఈ నెల 30 తారీఖు వరకు, లేదంటే అన్ని సేవలు క్లోజ్ కావడంతో పాటు కేసులు కూడా బుక్స్ అవుతాయని చెప్పేసి రవాణా శాఖ హెచ్చరిస్తుంది. అసలు ఎందుకు చెప్తున్నారు ఏంటని చూద్దాం. ఇక ముందుగా నంబర్ ప్లేట్ను మార్చుకోకుంటే జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకుందాం. కొత్త మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అందులో కొత్త నెంబర్ ప్లేట్లో మార్చే బాధ్యత యజమానిదిగా చెప్తున్నారు. బడ్డీ ఎవరైతే ఉందో వారికి సంబంధించి. అదేవిధంగా HSRP లేని వాహనాలు అమ్మాలన్నా కూడా కొనాలన్నా ఇక్కడ నుంచి రూల్స్ అనేది అనుమతించవు అనమాట. హై సెక్యూరిటీ ప్లేట్లు ఉంటే, లేకుంటే బీమా, అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికెట్లు కూడా జారీ కావాలని చెప్తున్నారు. చట్టపరంగా కేసులు కూడా నమోదే అవకాశాలు అయితే ఉంది. నంబర్ ప్లేట్లకు సంబంధించి ఏ వాహనానికి ఎంత రేటు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో అదేవిధంగా ప్లేట్లు, స్నాప్ లాక్లు, ఇన్స్టాలేషన్ సర్వీస్ కలిపి ముఖ్యంగా ఇది చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారుగా. 2 వీలర్కి సంబంధించి 320 రూపాయల నుంచి 380 రూపాయల వరకు అయితే అవుతుందన్నమాట. అదేవిధంగా 2 వీలర్స్లో హోమ్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా 531 రూపాయలు. డోర్ సేఫ్టీ సర్వీస్ సంబంధించి అదనంగా 150 నుంచి 200 ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా 4 వీలర్ సంబంధించి 590 నుంచి 700 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా 4 వీలర్ హోమ్ ఇన్స్టాలేషన్ సంబంధించి 879 రూపాయలు. ఆటో రిక్షాలకు సంబంధించి 450 రూపాయల నుంచి 550 రూపాయలకు. కమర్షియల్ వెహికల్ సంబంధించి ట్రక్ కావచ్చు, ఇందులో బస్సు ఉంటుంది. ఇక 1100 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు. కలర్ స్టిక్కర్ సంబంధించి చూసుకున్నట్లయితే 50 నుంచి 100 వరకు అయితే ఉంటుంది. రీప్లేస్మెంట్ కనుక మరొకసారి 20% అదనంగా ఉంటుంది. ఇక RTO అప్రూవల్ తర్వాతనే మాత్రమే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రవాణా శాఖ ఎందుకు ఐ సెక్యూరిటీ ప్లేట్లను తప్పనిసరి చేసింది అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నకిలీ నెంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహనాలను దొంగతనాలు ఇవన్నీ కూడా అరికట్టడం కోసం, రోడ్ సేఫ్టీ మెరుగుపరచడం కోసం నిబంధన అయితే తీసుకురావడం జరిగిందనమాట. HSRPలో హోలోగ్రాము, అదేవిధంగా ఇండియన్ మార్కింగ్, నకిలీ లోగోలు చేయడం అసాధ్యం కాబట్టి HSRPలు కేంద్రం డేటాబేస్ లింక్ అవడంతో వాహనాల ట్రాకింగ్ అత్యంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అనేది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కాబట్టి హై సెక్యూరిటీ ప్లేట్స్ కోసం వెహికల్ డీలర్ షాప్లో కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. మీరు సెప్టెంబర్ లోపు విధానాన్ని మీ వాహనాలకు సంబంధించి హై సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి.